వెల్కమ్ టు ఎస్ఆర్ఎం ట్యూటర్స్. ఈ వీడియోలో మనం మే 7, 2026 కరెంట్ అఫైర్స్ తెలుసుకుందాం. అవార్డులు మరియు పురస్కారాలు. 1. 2026 పులిట్జర్ ప్రైజ్లో ఇంటర్నేషనల్ రిపోర్టింగ్ విభాగంలో అవార్డు పొందిన అనిరుద్ధ ఘోషల్ ఏ దేశానికి చెందినవారు? ఏ భారతదేశం, బి వియత్నాం, సి థాయిలాండ్, డి ఇండోనేషియా. సమాధానం బి వియత్నాం. అనిరుద్ధ ఘోషల్ పేరు భారతీయ పేరులా ఉన్నప్పటికీ ఆయన వియత్నాంకు చెందిన జర్నలిస్ట్. ఆయన అంతర్జాతీయ రిపోర్టింగ్ విభాగంలో ఈ అవార్డును దక్కించుకున్నారు. జాతీయ, అంతర్జాతీయ అంశాలు. 22. భారతదేశం మొదటి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ సదస్సును 2026 జూన్ నెలలో ఎక్కడ నిర్వహించనుంది? ఏ బెంగళూరు, బి ముంబై, సి న్యూఢిల్లీ, డి నాగ్పూర్. సమాధానం సి న్యూఢిల్లీ. జూన్ 1 మరియు 2 తేదీలలో న్యూఢిల్లీలో ఈ సదస్సు జరగనుంది. పులి, సింహం, చిరుతపులి, మంచు చిరుతపులి, చీతా, జాగ్వార్ మరియు ప్యూమా అనే 7 రకాల పెద్దపిల్లుల జాతుల సంరక్షణే దీని ప్రధాన లక్ష్యం. దీని థీమ్ సేవ్ బిగ్ క్యాట్స్, సేవ్ హ్యూమానిటీ అండ్ సేవ్ ఈకోసిస్టమ్. 3. శిలాజ ఇంధనాల నుండి స్వచ్ఛ ఇంధనానికి మారడంపై మొదటి అంతర్జాతీయ సదస్సు సాంతా మార్తా క్లైమేట్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది? ఏ నెదర్లాండ్స్, బి కొలంబియా, సి బ్రెజిల్, డి నార్వే. సమాధానం బి కొలంబియా. ఏప్రిల్ 24 నుండి 29 వరకు కొలంబియాలోని సాంతా మార్తాలో ఈ సదస్సు జరిగింది. దీనిని కొలంబియా మరియు నెదర్లాండ్స్ సంయుక్తంగా నిర్వహించాయి. సుమారు 57 దేశాలు పాల్గొన్నాయి. 4. పశ్చిమ ఆసియా సంక్షోభం వల్ల కలిగే ద్రవ్యోల్బణ సవాళ్లను ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన పథకం ఏది? ఏ ఈసీఎల్జీఎస్ 5.0 ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ 5.0, బి పీఎం కిసాన్ 2.0, సి ఎంఎస్ఎంఈ సహాయ్, డి ఆత్మనిర్భర్ భారత్ 3.0. సమాధానం ఏ ఈసీఎల్జీఎస్ 5.0 ఎంఎస్ఎంఈలు మరియు వ్యాపారాలకు ఎదురయ్యే స్వల్పకాలిక ద్రవ్య సమస్యలను తీర్చడానికి కేంద్ర మంత్రిమండలి దీనిని ఆమోదించింది. ఇది ఎంఎస్ఎంఈలకు 100% మరియు ఎయిర్లైన్ రంగానికి 90% వరకు గ్యారంటీ కవరేజ్ని అందిస్తుంది. 5. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో క్లిష్టమైన ఖనిజాల సరఫరాను బలోపేతం చేయడానికి ఏ సంస్థ ఫైనాన్సింగ్ పార్ట్నర్షిప్ ఫెసిలిటీని ప్రారంభించింది? ఏ ప్రపంచ బ్యాంక్, బి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏడీబీ, సి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్, డి ఐఎంఎఫ్. సమాధానం బి ఏడీబీ. ఉజ్బెకిస్తాన్లోని సమర్ఖండ్లో ఏడీబీ 59వ వార్షిక సమావేశంలో దీనిని ప్రకటించారు. క్లీన్ ఎనర్జీకి అవసరమైన ఖనిజాల సరఫరా గొలుసును ఇది సుస్థిరం చేస్తుంది. సైన్స్ టెక్నాలజీ. 6. డ్రోన్ల కోసం భారతదేశం మొదటి జర్మేనియం రహిత థర్మల్ ఇమేజింగ్ పేలోడ్స్ లుమేరా E40 I-50ను ఏ సంస్థ నిర్వహించింది? ఏ స్కైరూట్ ఏరోస్పేస్, బి అగ్నికుల్ కాస్మోస్, సి ఏయాన్ స్పేస్ ల్యాబ్, డి గ్యాలక్సీ ఐ. సమాధానం సి ఏయాన్ స్పేస్ ల్యాబ్. ఇది జర్మేనియం వాడకుండా ఏఐ సహాయంతో 2 కిలోమీటర్ల దూరంలో మనుషులను, 8 కిలోమీటర్ల వరకు వెహికల్స్ను గుర్తించగలదు. రక్షణ మరియు నిఘా అవసరాల కోసం దీనిని రూపొందించారు. 7. భారతదేశపు మొదటి ఏఐ ఆధారిత ఆర్బిటల్ డేటా సెంటర్ శాటిలైట్ పాత్ ఫైండర్ను ఏ సంస్థలు నిర్వహిస్తున్నాయి? ఏ ఇస్రో మరియు టాటా, బి పిక్సెల్ మరియు సర్వమేఐ, సి గ్యాలక్సీ ఐ మరియు రిలయన్స్, డి స్కైరూట్ మరియు గూగుల్. సమాధానం బి పిక్సెల్ మరియు సర్వమేఐ. ఈ శాటిలైట్ సేకరించిన డేటాను అంతరిక్షంలోనే ప్రాసెస్ చేసి కేవలం ఫలితాలను మాత్రమే భూమికి పంపుతుంది. దీనివల్ల డేటా బదిలీ సమయం తగ్గి నిర్ణయాలు వేగంగా తీసుకోవచ్చు. పాలన మరియు విద్య. 8. పాఠశాల పిల్లలలో వైకల్యాలను ముందుగా గుర్తించడానికి ఎన్సీఈఆర్టీ ప్రారంభించిన డిజిటల్ ప్లాట్ఫామ్ పేరేమిటి? ఏ ప్రజ్ఞ 2.0, బి ప్రశాస్త 2.0, పిఆర్ఏ ఎస్హెచ్ఏ ఎస్టీహెచ్, సి దృష్టి 2.0, డి శిక్ష 2.0. సమాధానం బి ప్రశాస్త 2.0. స్కూలు పిల్లలలో 21 రకాల వైకల్యాలను గుర్తించడానికి ఉపాధ్యాయులకు మరియు ప్రత్యేక విద్యావేత్తలకు ఇది సహాయపడుతుంది. ఇది మొబైల్ మరియు వెబ్ ఫార్మాట్లలో అందుబాటులో ఉంది. 9. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ నూతన చైర్మన్గా రీసెంట్గా ఎవరు నియమితులయ్యారు? ఏ ప్రసూన్ జోషి, బి శశిశేఖర్ వెంపటి, సి ఆశుతోష్ గోవారికర్, డి ఆదిత్య చోప్రా. సమాధానం బి శశిశేఖర్ వెంపటి. ప్రసారభారతి మాజీ సీఈఓ అయిన శశిశేఖర్ వెంపటిని ప్రభుత్వం 3 సంవత్సరాల కాలానికి సీబీఎఫ్సీ చైర్మన్గా నియమించింది. ప్రసూన్ జోషి ప్రసారభారతి చైర్మన్గా నియమితులైన తర్వాత ఈ పదవి ఖాళీ అయింది. 10.
హెల్త్కేర్ రంగంలో విడివిడిగా ఉన్న డేటాను ఏకీకృతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పోర్టల్ పేరేమిటి? ఏ. ఆయుష్మాన్ భారత్ పోర్టల్, బి. స్వస్థ భారత్ పోర్టల్, సి. ఆరోగ్య సేతు 2.0, డి. డిజిటల్ ఇండియా హెల్త్. సమాధానం బి. స్వస్థ భారత్ పోర్టల్. దీనిని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ప్రారంభించారు. ఇది ఏపీఐ ఆధారిత వ్యవస్థను ఉపయోగిస్తూ వివిధ ఆరోగ్య కార్యక్రమాల సమాచారాన్ని ఒకే చోట చేరుస్తుంది. రాష్ట్రాల అంశాలు 11. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల పిల్లల పోషణ కోసం ప్రారంభించిన రాగిజావా కార్యక్రమాన్ని ఏ సంవత్సరం వరకు పొడిగించింది? ఏ. 2027, బి. 2028, సి. 2029, డి. 2030. సమాధానం సి. 2029. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు పౌష్టికాహారం అందించే లక్ష్యంతో సాగుతున్న ఈ పథకాన్ని మరో 3 సంవత్సరాల పాటు 2029 వరకు ప్రభుత్వం పొడిగించుతూ ఉత్తర్వులు ఇచ్చింది. 12. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా తాడిపత్రిలో రీసెంట్గా బయటపడిన 16వ శతాబ్దపు తెలుగు శాసనం ఏ సామ్రాజ్యానికి చెందినది? ఏ. మౌర్య సామ్రాజ్యం, బి. శాతవాహన సామ్రాజ్యం, సి. విజయనగర సామ్రాజ్యం, డి. కుతుబ్ షాహీ సామ్రాజ్యం. సమాధానం సి. విజయనగర సామ్రాజ్యం. తాడిపత్రి వద్ద కనుగొన్న ఈ శాసనం విజయనగర రాజుల కాలంనాటి పరిపాలన మరియు దానధర్మాల వివరాలను తెలియజేస్తోంది. క్రీడలు మరియు రికార్డులు 13. ప్రపంచ స్టీల్ అసోసియేషన్ నివేదిక ప్రకారం ఉక్కు ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలో ఎన్నవ స్థానంలో ఉంది? ఏ. మొదటి, బి. రెండవ, సి. మూడవ, డి. ఐదవ. సమాధానం బి. రెండవ స్థానం. చైనా మొదటి స్థానంలో ఉండగా భారత్ ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఉక్కు ఉత్పత్తిదారుగా నిలిచింది. 14. అండమాన్ నికోబార్లోని హ్యావ్లాక్ ఐలాండ్ వద్ద నీటి అడుగున ఎంతమంది డైవర్లు హ్యూమన్ పిరమిడ్ వేసి గిన్నీస్ రికార్డు సృష్టించారు? ఏ. 10 మంది, బి. 14 మంది, సి. 20 మంది, డి. 25 మంది. సమాధానం బి. 14 మంది. 14 మంది డైవర్లు నీటి అడుగున అత్యంత ఎత్తైన మానవ స్తంభాన్ని నిర్మించి ఈ రికార్డును నెలకొల్పారు. 15. మియామి గ్రాండ్ ప్రీ 2026 విజేత ఎవరు? ఏ. మ్యాక్స్ వెర్స్టాపెన్, బి. లూయిస్ హ్యామిల్టన్, సి. ఆండ్రియా కిమి యాంటోనెల్లి, డి. సెర్జియో పెరేజ్. సమాధానం సి. ఆండ్రియా కిమి యాంటోనెల్లి. యంగ్ ఫార్ములా 1 రేసర్ ఆండ్రియా కిమి యాంటోనెల్లి మియామి గ్రాండ్ ప్రీ 2026ని గెలుచుకున్నారు. నియామకాలు 16. బయోకాన్ కంపెనీ కొత్త ఎండీ అండ్ సీఈఓగా ఎవరు నియమితులయ్యారు? ఏ. క్లేర్ మజుందార్, బి. కిరణ్ మజుందార్ షా, సి. శ్రీహాస్ ప్రదీప్ తాంబే, డి. మనోజ్ నాగ్పాల్. సమాధానం సి. శ్రీహాస్ ప్రదీప్ తాంబే. బయోకాన్ కంపెనీ కొత్త ఎండీ అండ్ సీఈఓగా శ్రీహాస్ ప్రదీప్ తాంబే నియమితులయ్యారు. 17. భారత సైన్యం కోసం గ్రౌండ్ బేస్డ్ మొబైల్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ల సరఫరాకు బీఈఎల్తో ఎంత మొత్తంలో ఒప్పందం జరిగింది? మే 6న 1400 కోట్లు ఉంది. ఇది కొత్తది. ఏ. 1000 కోట్లు, బి. 1476 కోట్లు, సి. 1200 కోట్లు, డి. 1800 కోట్లు. సమాధానం బి. 1476 కోట్లు. భారత సైన్యం కోసం గ్రౌండ్ బేస్డ్ మొబైల్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ల సరఫరాకు బీఈఎల్తో 1476 కోట్ల రూపాయలతో ఒప్పందం జరిగింది. ముఖ్యమైన రోజులు 1. ప్రపంచ అథ్లెటిక్స్ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? మే 7. ఏ. మే 5, బి. మే 6, సి. మే 7, డి. మే 8. సమాధానం సి. మే 7. ప్రపంచ అథ్లెటిక్స్ దినోత్సవాన్ని మే 7న జరుపుకుంటారు. 2026 థీమ్ అథ్లెటిక్స్ ఫర్ ఎ బెటర్ వరల్డ్. 19. జాతీయ నర్సుల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ఏ. మే 4, బి. మే 5, సి. మే 6, డి. మే 7. సమాధానం సి. మే 6. జాతీయ నర్సుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మే 6న జరుపుకుంటారు. 20. ప్రపంచ ఆస్థమా దినోత్సవం 2026 థీమేమిటి? ఏ. ఆస్థమా కేర్ ఫర్ ఆల్, బి. ఆస్థమాతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికీ ఇన్ఫ్లమేటరీ ఇన్హేలర్ల అందుబాటు, సి. క్లోజ్ ద గ్యాప్ ఇన్ ఆస్థమా కేర్, డి. ఆస్థమా బెటర్ బ్రీథింగ్. సమాధానం బి. ఆస్థమాతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికీ ఇన్ఫ్లమేటరీ ఇన్హేలర్ల అందుబాటు. ప్రపంచ ఆస్థమా దినోత్సవాన్ని మే 6న జరుపుకుంటారు. 2026 థీమ్ ఆస్థమాతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికీ ఇన్ఫ్లమేటరీ ఇన్హేలర్ల అందుబాటు. వ్యక్తిత్వాలు 21. ఢిల్లీ మెట్రో ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు పొందిన వ్యక్తి ఎవరు? ఏ. సునీతా శర్మ, బి. సుష్మా యాదవ్, సి. ప్రియా మిశ్రా, డి. రీనా కపూర్. సమాధానం బి. సుష్మా యాదవ్. ఢిల్లీ మెట్రోకు చెందిన సుష్మా యాదవ్ మెట్రో ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును గెలుచుకున్నారు. 22. BIS బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ రీసెంట్గా ఏ వర్గానికి 6 కొత్త భారతీయ ప్రమాణాలను విడుదల చేసింది?
ఏ ఆహార భద్రత, బి సహాయక పరికరాలు క్రచెస్, ర్యాంప్స్ ఎట్సెట్రా, సి నీటి నాణ్యత, డి నిర్మాణ సామాగ్రి. సమాధానం బి సహాయక పరికరాలు. బిఐఎస్ వికలాంగుల కోసం క్రచెస్, ర్యాంప్స్ మొదలైన సహాయక పరికరాలకు 6 కొత్త భారతీయ ప్రమాణాలను విడుదల చేసింది. 23. ఐఎన్ఎస్ సునయన రీసెంట్గా ఏ నౌకాశ్రయాన్ని సందర్శించింది? ఏ చిట్టగాంగ్, బి యాంగూన్ మయన్మార్, సి కొలంబో, డి చెన్నై. సమాధానం బి యాంగూన్ మయన్మార్. సముద్ర భద్రతలో భాగంగా ఐఎన్ఎస్ సునయన మయన్మార్లోని యాంగూన్ నౌకాశ్రయాన్ని సందర్శించింది. 24. రీజినల్ రూరల్ బ్యాంకుల బలోపేతం కోసం ప్రభుత్వం ఆమోదించిన ప్రణాళిక పేరేమిటి? ఏ ఆర్ఆర్బీ రిఫార్మ్ ప్లాన్ 2025, బి వయబిలిటీ ప్లాన్ 2.0, సి ఆర్ఆర్బీ స్ట్రెంథనింగ్ ప్లాన్, డి రూరల్ బ్యాంకింగ్ మిషన్ 2027. సమాధానం బి వయబిలిటీ ప్లాన్ 2.0. ఆర్ఆర్బీల ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి ప్రభుత్వం వయబిలిటీ ప్లాన్ 2.0ని ఆమోదించింది. ఇది 2025 నుండి 2027 వరకు 3 ఏళ్లపాటు అమలులో ఉంటుంది. డిజిటల్ స్వీకరణ మరియు లాభదాయకత వంటి 30 అంశాల ఆధారంగా వీటి పనితీరును పర్యవేక్షిస్తారు. మే 7, 2026 కరెంట్ అఫైర్స్ క్విక్ రివిజన్ 1-లైనర్స్. 2026 పులిట్జర్ ప్రైజ్లో ఇంటర్నేషనల్ రిపోర్టింగ్ విభాగంలో అవార్డు పొందిన అనిరుద్ధ ఘోషల్ ఏ దేశానికి చెందినవారు? వియత్నాం. భారతదేశం మొదటి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ సదస్సును జూన్ 2026లో ఎక్కడ నిర్వహించనుంది? న్యూఢిల్లీ. శిలాజ ఇంధనాల నుండి స్వచ్ఛ ఇంధనానికి మారడంపై మొదటి అంతర్జాతీయ సదస్సు అయిన శాంటా మార్థా క్లైమేట్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది? కొలంబియా. పశ్చిమ యాసియా సంక్షోభం వల్ల కలిగే ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవడానికి ఎంఎస్ఎంఈల కోసం కేంద్రం ఆమోదించిన పథకం ఏది? ఈసీఎల్జీఎస్ 5.0 ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ 5.0. ఏషియా పసిఫిక్ ప్రాంతంలో క్లిష్టమైన ఖనిజాల సరఫరా బలోపేతం కోసం ఫైనాన్సింగ్ పార్ట్నర్షిప్ ఫెసిలిటీని ప్రారంభించిన సంస్థ ఏది? ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. డ్రోన్ల కోసం భారతదేశపు మొట్టమొదటి జర్మనియం రహిత థర్మల్ ఇమేజింగ్ పేలోడ్స్ను అభివృద్ధి చేసిన సంస్థ ఏది? ఏయాన్ స్పేస్ ల్యాబ్. భారతదేశపు మొట్టమొదటి ఏఐ ఆధారిత ఆర్బిటల్ డేటా సెంటర్ శాటిలైట్ పాత్ ఫైండర్ను ఏ సంస్థలు అభివృద్ధి చేస్తున్నాయి? పిక్రిల్ మరియు సర్వం ఏఐ. పాఠశాల పిల్లలలో వైకల్యాలను ముందుగా గుర్తించడానికి ఎన్సీఈఆర్టీ ప్రారంభించిన డిజిటల్ ప్లాట్ఫామ్ పేరేమిటి? ప్రశాస్త్ 2.0. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ నూతన చైర్మన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? శశిశేఖర్ వెంపటి. హెల్త్ కేర్ రంగ డేటాను ఏకీకరించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పోర్టల్ పేరేమిటి? స్వస్థ భారత్ పోర్టల్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల పిల్లల పోషణ కోసం ప్రారంభించిన రాగి జావా కార్యక్రమాన్ని ఏ సంవత్సరం వరకు పొడిగించింది? 2029. ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని తాడిపత్రిలో బయటపడిన 16వ శతాబ్దపు తెలుగు శాసనం ఏ సామ్రాజ్యానికి చెందినది? విజయనగర సామ్రాజ్యం. వరల్డ్ స్టీల్ అసోసియేషన్ నివేదిక ప్రకారం ఉక్కు ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలో ఎన్నవ స్థానంలో ఉంది? 2వ స్థానం. అండమాన్ నికోబార్లో నీటి అడుగున 14 మంది డైవర్లు హ్యూమన్ పిరమిడ్ వేసి ఏ రికార్డును నెలకొల్పారు? గిన్నీస్ వరల్డ్ రికార్డ్. మయామీ గ్రాండ్ ప్రీ 2026 విజేతగా నిలిచిన యంగ్ ఫార్మ్యులా 1 రేసరెవరు? ఆండ్రియా కిమీ యాంటనెల్లి. బయోకాన్ కంపెనీ కొత్త ఎండీ అండ్ సీఈఓగా ఎవరు నియమితులయ్యారు? శ్రీహాస్ ప్రదీప్ తాంబే. భారత సైన్యం కోసం మొబైల్ ఎలక్ట్రానిక్ సిస్టంల సరఫరాకు బీఈఎల్తో ఎంత మొత్తానికి ఒప్పందం జరిగింది? 1476 కోట్లు. ప్రతి సంవత్సరం మే 7న జరుపుకునే ప్రపంచ అథ్లెటిక్స్ దినోత్సవం 2026 థీమ్ ఏమిటి? అథ్లెటిక్స్ ఫర్ ఎ బెటర్ వరల్డ్. జాతీయ నర్సుల దినోత్సవం అంటే నేషనల్ నర్సెస్ డే ఏ రోజున జరుపుకుంటారు? మే 6. ప్రపంచ ఆస్తమా దినోత్సవం 2026 ప్రధాన థీమేమిటి? ఆస్తమాతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికీ ఇన్ఫ్లమేటరీ ఇన్హేలర్ల అందుబాటు. ఢిల్లీ మెట్రో వుమన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును ఇటీవల ఎవరు గెలుచుకున్నారు? సుష్మా యాదవ్. వికలాంగుల సహాయక పరికరాల కోసం 6 కొత్త భారతీయ ప్రమాణాలను ఇటీవల విడుదల చేసిన సంస్థ ఏది? బిఐఎస్, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. సముద్ర భద్రతలో భాగంగా ఐఎన్ఎస్ సునయన ఇటీవల మయన్మార్లోని ఏ నౌకాశ్రయాన్ని సందర్శించింది? యంగూన్. రీజనల్ రూరల్ బ్యాంకుల బలోపేతం కోసం ప్రభుత్వం ఆమోదించిన ప్రణాళిక పేరేమిటి? వయబిలిటీ ప్లాన్ 2.0. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి,
మీ ఫ్రెండ్స్తో షేర్ చెయ్యండి. మరిన్ని డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం. ఆల్ ది బెస్ట్. మీరు ఈ కరెంట్ అఫైర్స్ని ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే ప్లీజ్ విజిట్ srmtutors.in వెబ్సైట్. ఫ్రీగా రోజువారీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ ఇంకా జీకే బిట్స్, డైలీ జాబ్స్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోండి. దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.